ఒక బావ ముగ్గురు పోయినరు వరకట్నం మాట్లాడచ్చిండ్రు 3 తులాలు నరబెడుతున్నారు బంగారం. అయితే ఆయన అన్నారు తీరేం పెట్టున్నారు నాలే అన్నారు. నా మరిది చచ్చిపోయిండు, మేము ముగ్గురున్నాం అట్లనే పోలేము. వాళ్ళు చేసుకున్నారు, నా పెద్ద కొడుకు చచ్చిపోయిండు అని చేసుకున్నారు, ముగ్గురున్నాం పోలేము. అయ్యా మర్ర ఫోన్ చేసి బాగా పెట్టాడినరు, బంగారం పెడుతున్నాను అమ్మ అన్నది. నేను నానేమంటాడు అని చెప్పలేదు, అంతకి పెట్టేసింది. అంతే వరకట్నం కిందకి బాగా తిన్నారు. ఇప్పుడు నా పెద్ద బిడ్డ దగ్గర ఉండే అయ్యా అక్కడికి వెళ్ళి వచ్చిందట. రాగానే అటు తోలుకొని పోయిందట. తోలుకపోయినాక అటే తోలుకపోయి బాగా తీసాను. పోయినాక మరి ఫోన్ చేసింది, అవనికి ఏమైంది అన్ననే నా మధ్య చచ్చిపోయిండు, మీ చేతి కడుపుతాం అనుకున్నాము చెప్పింది. అయ్యా నా మధ్య చచ్చిపోకుండా చేతి కడుగుతూ లగ్గం చేస్తుంటే ఆగిపోయినాము. అది చేసుకున్నారు. అయ్యా చేసుకున్నాక పానం తీసా. నాకు ఫోన్ చేసింది, నాకు బంగారం పెట్టమని అటిండ్రు అమ్మ అన్నది. అమ్మ నాన్నకి ఇచ్చేటోళ్ళకు నాన్ననే మాట్లాడన్నాడు అనగానే పెట్టేసిన. నేను వచ్చేసిన సార్ బంగారమే వరగంపుల వరకట్నమా ఏమంటారు ఆ గడ్డం కిందకి తప్పేసిరి సారు. అయ్యా దానికే ఆడికే పోయింది పెట్టేసిన. అయ్యా అంతకే బంగారం పెట్టమంటున్నారు రండి అమ్మ అన్నది. ఏడొస్తాడు నాన్న రాడు అన్ననే. అంతకే అయ్యా చచ్చిపోయి చంపేసిండ్రు, ఇంకే చంపేసి ఉత్తేసిండ్రు. మా అమ్మాయి శృతి ఇది ఎంత అగ్గి లాంటిది, ఎట్లా మూగోడికి ఇట్లా హింసకుండా మంచి పని జాని అది ఎంతో పాటలు పాడుకుంటూ వెళ్తుంది. ఒకటి ఏదో ఏదో ప్రేమించింది, చేసుకున్నది. ఆయనకు సొంతం అయిపోయింది అనుకుందాం. భార్యలకు 20 రోజులు ఎలా అవుతుంది పెళ్లి చేసుకొని. ఆయనకు నచ్చకుంటేనా చెప్పేయాలి, ఎవరికన్నా చెప్పలేదు అనుకున్నాం. వాళ్ళు అయ్యేవన్నా అమ్మ నువ్వు వినకొచ్చిన మాకు మీ అమ్మ నాన్న వీళ్ళు బిలాంపు మాట్లాడుకుందామని చెప్పేయాల. అట్లా జరగలేదు. ఈ కానిస్టేబుల్ బెస్సైలన్నా వీళ్ళన్నా శవం తీయకుండానే ఉండాలా. వాళ్ళు లంచం ఇచ్చారు, ఏమి ఇచ్చారో తీసుకుపోయినారు, హాస్పిటల్ పడేసారు. వీళ్ళు ఏమో దాస పెట్టేశారు. వీళ్ళు తెలియదు ఇప్పుడు కానిస్టేబుల్ బెస్సైలకు ఎవరు చెప్పారు, మీరు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, మరి పిల్లగాడి తండ్రిలో లేవరు అని అందరినీ ఇట్లా ఉంచాలన్నద్దా. ఎవరు ఉంచలేదు. వాళ్ళని పిల్లలు తీసుకుపోయి హాస్పిటల్ పడేసారు, గవర్నమెంట్ హాస్పిటల్లో. వీళ్ళని ఏమో దాస పెట్టేశారు. ఎంతమంది పిల్లలు చనిపోతారు సార్. ఒక్క పిల్లక న్యాయం జరగచ్చింది. ఈ రాజకీయ నాయకులది, ఈ కానిస్టేబుల్ది, ఎస్ఐలది వీళ్ళది నడుస్తుంది. అయిపోయా వీళ్ళు లంచం ఏంగా మోపేస్తారు. వీళ్ళు వచ్చిందాక తీయద్దు, ఎట్లా జరిగింది సరే ఉరేసుకుందాం అనుకుందాం. ఒకటి ఉరేసుకున్నప్పుడు ఆ పనద్దా తీస్తే అన్నీ ఎంక్వైరీ చేయాలా. ఏం చేయాలి కథ మేము రాకన మంది తీసుకుపోయారు, హాస్పిటల్ పడేసారు. ఇప్పుడు ఏమంటారంటే ఉరేసుకున్న పిల్ల, అది ఉరేసుకున్న పిల్ల కాదు. ఎంత తెలుసు తేజ్ మీద ఎట్లా గడ్డ మాట్లాడుతుంది. మొగోడి లెక్క మొగోడి కన్నంత బంటు తల మీదకి తల కింద ఎంచుకోదు. అసలు మనిషిని ఇలా ఊరేసుకుంటుందా. పోనీ ఆయన పోషించలేకపోయాడు, ఆయన కట్న కానకు లేకపోయాడు అనుకో. వాళ్ళ నాన్న పిలాంపు నాకు నాయన దాకా అనుకున్న ఇస్తాడు అయ్యాడా, లేదంటే అమ్మ నీటికి వెళ్ళిపోవు, నాకు సరిపోవు, నాకు పెద్ద కోటేశ్వరాన్ని కొడుకుని అని చెప్పాలి ఆయన ఆ పిల్లగాడు. లేదంటే వాళ్ళు అయ్యానమన్నా వాళ్ళ అమ్మన్నా అమ్మ మాకు నువ్వు పొడిపడవు, నువ్వు ఏదో పాటలు పాడినావు, మాకు అందరు ఇట్లా అంటారు, నువ్వు వద్దు మీ ఇంటికి మీకు వెళ్ళిపోని మంచి చెప్పాలి. మేము బతికించుకుంటాం, మా చంపేసుకోవడం మా ఇష్టం. ఇది కానీ వీళ్ళంతా ఒక్కళ్ళని సహకరించేస్తారు. మాకు ఒక్కళ్ళన్నా ఒక ఎస్ఐ సహకరించలేదు, ఒక కానిస్టేబుల్ సహకరించలేదు, ఒక రాజకీయ నాయకులు అక్కడ ఉన్న సర్పంచ్ మరి శివం తీయద్దు, మీరు వాళ్ళు వచ్చిందాక తీయద్దు, ఎట్లా జరిగిందో చూద్దామని చెప్పేసి ఎవరు అనలేదు. పిస్తోల్ లెక్క పోయి ఇప్పుడు వస్తుంది బాడీ వస్తారు.